వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్వికా రెడ్డి ముత్యం గారి. సో ఈ వీడియో ఏంటంటే నేను ఒక 10 రోజులు మాయమైపోతున్నా, అదే విపాసనకి పోతున్నా అనమాట. మీరందరూ నా వీడియోస్ చూస్తే అయితే అర్థమవుతుంది. నేను ఇంతకుముందు నా ఫస్ట్ కోర్స్ దమ్మా కొండన సగ్గారెడ్డిలో ఉన్న సెంటర్లో కంప్లీట్ చేసిన. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తా, వెళ్ళి చూడొచ్చు. నేను అందులో మొత్తం అక్కడ ఎట్లుంటుంది దాని అంతా టూర్ అదంతా మెన్షన్ చేసిన వీడియోలో. సో ఈరోజు అయితే 2 ఏప్రిల్ నేనైతే దమ్మా నాగార్జునకి పోతున్నా, నాగార్జున సాగర్. ఇది నా సెకండ్ కోర్స్ కోసం అయితే పోతున్నా అనమాట. ఈరోజు మాకు దమ్మా నాగార్జున ఒక 5 hours దూరంలో ఉంటుంది ఆ సెంటర్ అనేది. కానీ నేను ఎందుకు పెట్టుకున్నా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ ఆల్రెడీ అక్కడ దమ్మా కొండన పోయినా కదా, ఇదైతే 10 days మళ్ళీ కొంచెం చేంజ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకా సెంటర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఏరియా అదంతా అని చెప్పేసి నేను దమ్మా కొండన అయితే పెట్టుకున్నా. అండ్ నేను ఇది దమ్మా నాగార్జున పెట్టుకున్నా. దమ్మా కొండన వీడియో పెట్టినప్పుడు నాకు నా ఫ్రెండ్స్ కూడా అందరూ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, ఫ్రీ ఆఫ్ కాస్టా లేకపోతే ఎంత డబ్బులు అని చెప్పేసి చాలామంది అడిగినుండే. నేను వాళ్ళందరి కోసం డెఫినెట్గా ఈ వీడియో తర్వాత అయితే మంచి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అంత ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక లెంతీ వీడియో అయితే డెఫినెట్గా పెడతాను. సో అక్కడికి పోయిన తర్వాత కూడా ఇప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. మనం అడ్మిషన్ రూమ్కి పోయిన తర్వాత మన బిలాంగింగ్స్ అన్నీ మన వాల్యుబుల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మనకి ఇంటర్వ్యూ ఉంటుంది టీచర్తోని. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి రూమ్ అలాట్ చేస్తారు. సో అక్కడి నుంచి నా కోర్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో నేనైతే మీ అందరినీ మళ్ళీ ఒక 10 days తర్వాత, అదే April 13th రోజు అయితే కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. హలో హాయ్. సో ఈరోజు అయితే April 16, నా కోర్స్ April 13th అయిపోయింది. ఆ రోజే వచ్చేసిన నేను ఇంటికి కూడా. అస్సలు ఆ రోజు నుంచి నాకు అసలు టైం కుదరలేదు కూర్చొని ఇట్లా కొంచెం కోర్స్ గురించి డీటెయిల్స్ ఇద్దాము మాట్లాడదాము అని చెప్పేసి. నేను ఆ రోజే April 13th రోజే కొంచెం ఒక చిన్న వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, అంటే కోర్స్ డీటెయిల్స్ అదంతా మెన్షన్ చేసి. కానీ నేను ఆ రోజు కూడా కొంచెం తొందరగా రావడం వల్ల అట్లా మంచి ప్రాపర్గా కూర్చొని మంచి డీటెయిల్గా మాట్లాడడానికి డీటెయిల్స్ ఇవ్వడానికి అస్సలు కుదరలేదు. సో ఈరోజు అయితే ఫైనల్గా చెప్తామని చెప్పేసి ఇంకా ప్రాపర్గా కూర్చున్నా నేను ఈరోజు అయితే. ఫస్ట్ ఏంటంటే ఇది నా సెకండ్ 10 day కోర్స్. నేను దమ్మా నాగార్జునలో కంప్లీట్ చేసిన అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే మాత్రం నేను ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్పను, ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది ఏముంటుంది అని చెప్పేసి. కానీ ఒక్కటి ఏంటంటే, ఎవరైనా పేరెంట్స్ ఈ వీడియో చూస్తే వాళ్ళకి టీనేజ్లో ఉన్న పిల్లలు ఉంటే మాత్రం కన్సిడర్ సెండింగ్ దెమ్ ఫర్ 7 days టీనేజ్ కోర్సెస్. 7 days టీనేజ్ కోర్సెస్ ఒకటి ఉంటాయి మనకి వాళ్ళ వెబ్సైట్లో. ఇప్పుడు ఈ 10 days కోర్స్ ఎట్లనో 7 days, కాకపోతే టీనేజర్స్కి అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కోర్స్ అనేది. సో కన్సిడర్ చేయండి, ఎందుకంటే పిల్లలకి టీనేజ్లోనే వాళ్ళకి ప్రాపర్ మెంటల్ హెల్త్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా టీనేజ్ క్రాస్ చేసి వచ్చిన, ఐమ్ జస్ట్ 23 now. సో ఆ ఏజ్లో ఎట్లుంటుందంటే వాళ్ళకి ప్రాపర్గా రైట్ రాంగ్ అనేది కరెక్ట్గా తెలియదు. సో ఏంటంటే స్కూల్స్లో చెప్తారు, అక్కడే చెప్తారు, ఇక్కడ చెప్తారంటే ఎక్కడ చెప్పారు. కొన్ని పేరెంట్స్ కూడా కూర్చొని మాట్లాడలేకపోతారు. సో కన్సిడర్ సెండింగ్ దెమ్. ఈ 7 days కోర్స్ అనేది వాళ్ళకి కొంచెం ఏమైనా హెల్ప్ అయితే చాలా బాగుంటుంది కదా. సో నేనేంటంటే ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే పెడతా. మీరు ఈ వీడియో చూసే అప్పటికి నేను ఇంకా వీడియో పెట్టకపోతే మాత్రం నాకు కింద కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, నాకు DM చేయండి. మీరు ఎట్లా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అనేది నేను ప్రాపర్గా మెన్షన్ చేస్తా. ఇన్ కేస్ మీ రిజిస్ట్రేషన్ చేసుకోనికి రాకపోతే మాత్రం నేనే చేసిస్తా. సో అట్లా ఒకసారి అయితే కన్సిడర్ చేయండి, బాగుంటాయి. ఇంకా కిడ్స్కి కూడా ఉంటాయి, 1 day కోర్స్ ఉంటుంది అనమాట కిడ్స్కి కూడా. ట్రై చేయండి. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దమ్మా ORG అని ఓపెన్ చేస్తే అన్నీ ఉంటాయి కోర్స్ డీటెయిల్స్ క్లియర్గా. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి నీకేం పని లేదు, పోతున్నావు వస్తున్నావు మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నావు, ఫుడ్ తింటున్నావు మంచిగా, ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండి వస్తున్నావు అంటే no peace. If you are expecting peace in going, then just don't. No peace. It's just 10 days of pure హార్డ్ వర్క్ మాత్రమే ఉంటుంది. మీరు ఒకసారి కోర్స్ డీటెయిల్స్ చూడండి. మార్నింగ్ 4:30 నుంచి 9 వరకు అసలు ఒకసారి కోర్స్ మొత్తం డీటెయిల్స్ చూడండి ఎట్లుంటుందో. అసలు పీస్ అనే మాట ఉండదు, కానీ అంతే, పీస్ అనే మాట అయితే ఉండదు. ఇట్స్ జస్ట్ హార్డ్ వర్క్ అంతే. కానీ నేను ఫస్ట్ టైం పోయినా అంత హార్డ్ వర్క్ ఉంది, అయినా మళ్ళీ ఎందుకు పోతున్నావు అంటే కూడా ఏదో ఉందనే పోతాం కదా, ఉట్టిగా పోం కదా, సంథింగ్. సో
కన్సిడర్ గోయింగ్ దేర్, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై, వాట్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ యూ చెప్పలేము కదా. సో అంతే. సో ఏంటంటే నేను దమ్మ నాగార్జున చాలా పెద్ద క్యాంపస్ ఇది, అంటే బాగుంటుంది మంచిగా వ్యూ అదంతా. అండ్ ఇది ఇప్పుడు ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ చూస్తే అర్థమవుతుంది. మనకి ఈవినింగ్ 5 to 6 6 to 7 అధిష్టాన అని ఉంటుంది కదా, ఒక 1 hour. అది 1 hour తపోసాగర్ అని కొత్తగా ఇనాగ్యురేట్ అయింది దమ్మ నాగార్జునలో. అక్కడ మంచి రివర్ సైడ్ ఇట్లా కృష్ణ బ్యాక్ వాటర్స్, అక్కడ బ్యాక్ వాటర్స్ దగ్గర కూర్చోబెట్టి చెప్పించారు, చాలా మంచిగా ఉండే. అండ్ అది కూడా నేను కవర్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అంత టైం కూడా కుదరలేదు, నేను తొందరగా రావాల్సి వచ్చింది. సో ప్రాపర్గా అయితే చూపించలేకపోయినా మొత్తం ఆ సెంటర్ అంతా, లొకేషన్ అంతా, కానీ మ్యాక్సిమం అయితే కవర్ చేసిన. అక్కడ ఉండే రూమ్స్, దమ్మ హాల్, పగోడా అదంతా మంచిగానే చూపించిన, అంత మంచి ప్రాపర్గా అయితే పెట్టగలిగిన. సో ఎస్, సో ఇంకా సెకండ్ టైం పోయారు కదా మీరు, ఇంకేమైనా ఇంటెన్స్ ఉంటుందా, కోర్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా అంటే ఎక్కువ ఏం డిఫరెంట్ ఉండదు, కొంచెం ఇంటెన్స్ ఉంటుంది కోర్స్, అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి 5 o'clockకి స్నాక్స్ అవన్నీ ఇవ్వరు ఓల్డ్ స్టూడెంట్స్కి, జస్ట్ ఒక లెమన్ వాటర్ ఇస్తారు అంతే. సో అంతే, ఇంకేం డీటెయిల్స్ లేవు. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి, ఇంకేమైనా అనుకుంటే నాకు కమెంట్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ నేను కొంచెం ప్లీజ్ అదంతా కొంచెం వీడియో అయితే పెట్టినా, ఎస్ వెళ్ళి చూడండి. అడ్మిషన్ ఏరియా, మనం 0 day రోజు వచ్చిన రోజు మనకి రూమ్ అలాట్మెంట్, ఇంకా ఫామ్ ఫిల్లింగ్స్, వాల్యుబుల్ డిపాజిట్ చేయడం ఇక్కడనే. అటు సైడ్ ఫీమేల్ది, ఇటు సైడ్ మేల్ ఉంటాయి. ఇంకా మనం ఇక్కడ ఏదైనా బుక్స్ కూడా పర్చేస్ చేసుకోవాలంటే బుక్స్ కూడా ఉంటాయి. అండ్ ఏమైనా బేసిక్స్ నెసెసిటీస్ ఇట్లా బ్రష్ అట్లాంటివి, అలాం అట్లాంటివి ఏమైనా మర్చిపోతే కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అడ్మిషన్ బ్లాక్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మినీ దమ్మో హాల్ ఉంటుంది. సో 0 day రోజే ఇక్కడ టీషర్ట్తో ఇంటర్వ్యూ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ డిస్కోర్స్ కోసం కూడా వస్తారు. అండ్ ఇక్కడైతే మేము ఏమి మెడిటేషన్ ఇక్కడ కాదు, మెయిన్ దమ్మో హాల్లో ఉంటుంది. ఇది మినీ దమ్మో హాల్. ఇటు నుంచి వెళ్తే అన్నీ మన రెసిడెన్సెస్ ఉంటాయి ఫీమేల్వి. బ్లాక్ ఏ, బ్లాక్ బి అట్లా బ్లాక్స్ లాగా ఉంటాయి. నాకైతే బ్లాక్ బిలో వచ్చింది రూమ్. సో నేనైతే చూపిస్తాను అన్ని బ్లాక్లో ఒక్కొక్క రూమ్. సో బ్లాక్ బి, సి ఇది. సో నేను ఇక్కడ చూపిస్తాను, ఏ అనుకుంటా, బ్లాక్ ఏ. ఒక రూమ్ ఇది ఆల్రెడీ వెకేట్ చేసినారు, చూపిస్తాను. అన్ని రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్సే ఉంటాయి. అండ్ మనకి వెస్టర్న్ టాయిలెట్, ఇండియన్ టాయిలెట్ కూడా మనకి ప్రిఫరెన్సెస్. అక్కడ అడ్మిషన్ ఏరియాలో 0 day రోజే అడుగుతారు మనకి ఏది కావాలని చెప్పేసి, దాని ప్రకారం మనం చూస్ చేసుకోవచ్చు. అన్నీ అయితే బ్లాక్ ఏ రూమ్స్ ఇవి. రూమ్స్ ఇట్లుంటాయి. బ్లాక్ బి రూమ్స్ ఒకటే కొంచెం వేరే ఉన్నాయి, అన్నీ సేమ్ ఉంటాయి రూమ్స్. నా లాస్ట్ రూమ్ 223. ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో 4:30కి లేచి పోతుంటే చాలా మంచిగా ఉంటుంది. నాకు ఫస్ట్ డే రోజు పోతుంటే ఇక్కడ మొత్తం ర్యాబిట్స్ కనిపించినాయి పొద్దున్నే, బాగుండే. ఇదే నా రూమ్ 223. అన్ని రూమ్స్కి బయట మెయిన్ స్విచ్ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఏమన్నా మర్చిపోతే కూడా తొందరలో ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ బయట కూడా ఒక లైట్ ఉంటుంది. సో ఇది రూమ్. మనకి 0 day రోజే చాలా క్లీన్ చేసి ఇస్తారు రూమ్. సో నేను కూడా అంతే క్లీన్గా పెట్టిన. నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అంతే హైజీన్గా, అంతే క్లీన్గా ఇస్తే సో నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. సో మనం కొంచెం యంగ్ ఏజ్ అట్లా కాబట్టి ఇండియన్ టాయిలెట్సే. ఓహో, నా సైన్స్ ఫేర్ అంతనే ఉందా. సో నేను ఇంకా ప్యాక్ చేసుకోలే, పోవాలి. అన్నిటికీ విండోస్ కూడా ఇట్లా ఉంటాయి. మనకి బెడ్స్ కూడా అన్నీ ఇస్తారు. ఇన్ కేస్ మనం తెచ్చుకోవాలనుకుంటే కూడా తెచ్చుకోవచ్చు బెడ్షీట్స్ కూడా. అండ్ ప్రతి రూమ్లో డస్ట్బిన్ ఇంకా డస్ట్ ప్యాన్ ఇస్తారు, ఒక చీపురు ఇస్తారు,
మాప్ కూడా ఇస్తారు. అండ్ 4 రూమ్స్కి కలిపి ఇక్కడ అట్లా ఒక గీజర్ ఉంటుంది. ఎవరైనా హాట్ వాటర్ కావాలనుకుంటే, కానీ నాకు హాట్ వాటర్ అలవాటు లేదు. సో ఇట్లుంటాయి. ఇక్కడ మనము బట్టలన్నీ డ్రై చేసుకోవడానికి ఉంటుంది ఇది. సో నెక్స్ట్ బ్లాక్ ఏ ఇంకా సి రూమ్ సేమ్ ఉంటాయి. బ్లాక్ డి వెనకాలకు ఉంటాయి. చాలా కోతులు ఉన్నాయి. సో నేను వెళ్ళను ఇప్పుడు. సో దీని నుంచి మనం స్ట్రైట్గా ఇట్లా అటు సైడ్ వెళ్తే మెయిన్ దమ్మో హాల్ ఉంటుంది. రోజు మేము కూర్చొని మెడిటేట్ చేసే ఏరియా చూపిస్తాను నెక్స్ట్. సో ఇటు వెళ్తే మెయిన్ దమ్మో హాల్. సో మెయిన్ దమ్మా హాల్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా దమ్మ నాగార్జున ఏరియా కదా ఇది, హిల్ పైన ఉంది మొత్తం. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సమ్మర్ అన్న ఫీలింగ్ కూడా రాలేదు మాకు ఎక్కువ అసలు. సో ఇదంతా బయట ఇట్లా ఉంటుంది. అండ్ ఎవ్రీడే టైం టేబుల్ కూడా ఉంటుంది అక్కడ మాకు. సో ఎంట్రన్స్ ఇది. సో ఇది దేశ్నా రూమ్. మనం మెయిన్ దమ్మ హాల్కి ఎంటర్ కాగానే ఉంటుంది. హిందీ ప్రవచన్ కోసం వస్తారు, హిందీ డిస్కోర్స్ కోసము. మనకి తెలుగు ప్రవచన్ కూడా ఈ దమ్మ హాల్లోనే ఉంటుంది. ఇది మెయిన్ దమ్మ హాల్. ఇదే నా ప్లేస్. ఈ 10 days కూడా. బాగుంది చాలా. మనకి మార్నింగ్ అట్లా లేపడానికి కూడా ఇవే యూజ్ చేస్తారు, గంటలు. ఇవే ఇంపార్టెంట్. ఇటు వెళ్తే డైనింగ్ హాల్ వస్తుంది అనమాట. ఇదే మెయిన్ డైనింగ్ హాల్. మనకి డైనింగ్ హాల్ నుంచి కూడా వ్యూ ఉంటుంది అనమాట. సాగర్ది వ్యూ ఉంటుంది. అంటే సాగర్ డ్యామ్ కాదు, దాని బ్యాక్ వాటర్స్ కృష్ణాది వ్యూ ఉంటుంది. ఇది మెయిన్ డైనింగ్ హాల్ ఎంట్రన్స్ ఇట్లా. సో మనకు ఎంటర్ కాగానే ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది. హ్యాండ్ వాష్ ఇంకా మనం మౌత్ అట్లా క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ లాండ్రీ సర్వీస్ ఉంటుంది. పర్ పేర్ 35 రూపీస్ ఉంటుంది అనమాట. అది ఆల్టర్నేట్ డేస్ ఎట్లనో ఉంటుంది. మనకి హాట్ వాటర్ కావాలనుకుంటే ఇక్కడ ఉంటాయి. అండ్ కూల్ వాటర్కి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ప్లేట్స్ క్లీనింగ్. సో నెక్స్ట్ డైనింగ్ హాల్కి పోతే కింద కూర్చోవడానికి ఉంటే కింద కూడా కూర్చోవచ్చు మనము. ఆర్ ఎల్స్ కింద కూర్చోరాని వాళ్ళకి పైన సీటింగ్ ఇస్తారు. నాది 18. ఇదే నా ప్లేస్ 18. సో ఇక్కడ నుంచి మనం పోతే ఇక్కడ వ్యూ ఉంటుంది మంచిగా. దీంట్లో నుంచి కనిపిస్తుందో లేదో, అటు సైడ్ వెళ్తే బాగుంటుంది. సో ఇట్లా వ్యూ ఉంటుంది. కనిపిస్తుందా? ఎస్. మమ్మల్ని అలో చేయరు ఈ 10 days కూడా ఇట్ సైడ్. సో ఇది డైనింగ్ హాల్. సో ఇక్కడైతే పగోడాకి వెళ్ళే దారి ఇది. సో ఇట్ సైడ్ ఫీమేల్ రెసిడెన్సీస్ ఉంటాయి, టీచర్వి. పగోడా ఇవి శూన్యగారాలని కూడా అంటారు. ఎంట్రన్స్ ఇట్లా. సో మేము నిన్న మొత్తము క్లీనింగ్ డే ఉంటుంది. సో అన్నీ క్లీన్ చేసి ఇట్లా అన్నీ సెట్ చేసేసినాము. అండ్ మళ్ళీ ఇంకో ఎంట్రన్స్ పోతే ఈ దమ్మ నాగార్జున చాలా పెద్దగా ఉంటాయి. ఇది ఫస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉంటాయి సెల్స్. ఇవన్నీ ఈ సెల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇది చూపిస్తా, నేను ఇంకోటి చూపిస్తా. కింద వెంటిలేషన్ ఉంటాయి ఈ రూమ్స్కి. సో ఎట్లా ఉంటుంది. నాది వచ్చేసి 47. పైనకి పోవాలి కొంచెం. ఇటు సైడ్ లాస్ట్లో వెళ్తే నాది ఉంటుంది సెల్ 47.
సో మేము ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి మాకు డే 1 డే 2 నుంచి ఇస్తారు సారీ. సో ఇది పైన ఇట్లా ఉంటుంది అండ్ మనం కుషన్స్ కూడా అన్నీ క్లీన్ చేసి ఇక్కడ పెట్టాలి. అంటే వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కుషన్స్ పిల్లోస్ అవన్నీ అరేంజ్ చేస్తారు. సో ఇదైతే నా పగోడా 47. సో ఇంతే ఉంటుంది. ఇంకా పైనకి ఇంకా చాలా ఉన్నాయి, చాలా సెల్స్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉందన్నమాట ఈ పగోడా. సో యాజ్ ఐ ప్రామిస్, సో నేను డెఫినెట్గా రిజిస్ట్రేషన్ వీడియో అయితే పెడతా. And that's it for this video. I hope you guys will find this video helpful, and please do not forget to like, comment, share and subscribe. Bye bye.